బండ్లోడా వాడుకో. చెప్పేది వినండి. ఇదే నీతో వచ్చిన గొడవ. అయ్యో, వెనక్కి రండి, చేతిలో కత్తుంది. ఏంటి? ఏం కావాలి? ఎందుకు వెంటపడుతున్నారు? ఏంట్రా? ఎక్కడున్నాడు అతను? ఎక్కడున్నాడు? సనత్ నగర్ లో వాళ్ళక్క ఇంట్లో. ఎవడ్రా ఇక్కడ? శివ, బయటికి రారా! ఎవడ్రా శివ? ఎక్కడ్రా శివ? ఎక్కడ్రా శివ? చెప్పు, ఎక్కడున్నాడు రా? చెప్పు, ఎక్కడా శివ? ఎవరు? హలో డాడీ, డాడీ నేను శృతిని మాట్లాడుతున్నాను. శృతి? అమ్మా నేను ఇక్కడ ఉన్నాను డాడీ, నాకు చాలా భయంగా ఉంది డాడీ.
రేయ్, నేనేరా. విన్నావుగా? నీ కూతురు భార్య ఇక్కడే ఉన్నారు. అక్కడ ఏదైనా అటు ఇటు జరిగిందంటే నరికేస్తాను. తీరా చెయ్యి. రేయ్, తీరా. రేయ్, నాకు మటుకే కుటుంబం ఉందా? నీకు లేదా? ఇక మీదటి ఇష్టం వచ్చినట్టు ఇంటి మీదకి మనుషుల్ని పంపించటం, గొడవలు చేయటం, అలాంటి తప్పుడు పనులు చేశావో ఇలాంటి తప్పులు జరుగుతాయి. పోరా బయటికి, పోరా. ఏం చేయదు, అందరు రండి, రండి రండి. నేను వెళ్ళిపోతున్నాను, వాళ్ళు వదిలే. ఏమండి? పోనీ పోనీరా. ఏమిటి? ఇది పాత డైరెక్టర్ అండి. మీరు పేజీ మార్చి చూస్తున్నారు, నంబర్లు మారిపోతాయి. మీరు టెన్షన్ అవ్వకు. శివ, శివ ఆగరా. ఎవరా వాళ్ళు? ఎవరో నలుగురు ఇంట్లోకి వచ్చి మీ బావగారు పీక పెట్టుకుని నువ్వు ఎక్కడా అని అడిగారు. హలో, నీకేం కాలేదుగా? అదే లేదక్క. కాలేజ్ ఎలక్షన్లో శివారావు ఒకటి నిలబడ్డాడు. వాళ్ళది నేనే అనుకుని మన ఇంట్లోకి జ్వరపడ్డారు. ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది, ఏ ప్రాబ్లం లేదు. రే, చూడ్డానికి రౌడీలా ఉన్నారా? చెప్పాను కదా ఏ ప్రాబ్లం లేదని. శృతి, శృతి, ఎక్కడికి వెళ్ళి తగలడ్డారు? ఏమిటండి ఇది? ఎవరండి అతను? ఇంతవరకు ఎప్పుడు మనకి ఇలా జరగలేదు. పాపం తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళాను, సడన్ గా అతను వచ్చి బెదిరించాడు. ఎవరండి అతను? వెళ్ళు. అది కదండి డాడీ గొంతు మీద కత్తి కూడా పెట్టాడు. తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. రెడ్డినా, మన వాళ్లతో వాడిని. వద్దు, ఆవేశం వద్దు. 1-2 సార్లు అయిపోయింది. చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నారు. మన వృత్తికి భయమే ముఖ్యం. మీ చెల్లెలు వాడు వెంటబడలేదుగా, వాడేగా మీ చెల్లెల చుట్టూ తిరుగుతున్నాడు. దీనికి పోయి మనం వాడిని ఏదైనా చేస్తే మీ చెల్లెలికి నిజంగానే వాడి మీద ఏదైనా పుట్టొచ్చు లేని పొంది. మనం ఎందుకు దీన్ని పెద్ద చేయడం? ఇప్పటికి వదిలేద్దాం, కొన్నాళ్ళు ఆగుదాం. తర్వాత మనం కొట్టే దెబ్బకి తల తిరగాలి. అమ్మాయి చదువు పూర్తయ్యే వరకు మన వాళ్ళిద్దరు తనతో పాటు వెళ్ళొస్తూ ఉంటారు. ఎందుకు ఇదంతా? చెప్పేది విను. ఏమైంది? ఏమీ లేదే. అబద్ధం చెప్తున్నావు. ఇదెక్కడిది? ఆ అంకుల్ ఇచ్చారు. ఇంకేమిచ్చారు? ఇక్కడ ఇక్కడ ముద్దిచ్చారు. ఏయ్, చెప్తాను. ఎవరితో? ఆ అంకుల్తో. నిన్నేమైనా వాడపిల్లకి చికట పెడతాడా మీ అన్న? ఏదో ఒక రోజు ఒకడు వస్తాడు లేపుకుపోవడానికి. పుచ్చుకో పుచ్చుకో ముద్దులను పుచ్చుకో. మాట వేసి దోచుకున్న మనసు దొంగ, సిక్కులన్నీ కొల్ల కొట్టుకుంటే దొంగ. నన్ను చంపకన్నదేమో మీ అమ్మ, నా మనసంతా చిలికెను 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 నీ అందం. ఇచ్చుకో ఇచ్చుకో బుగ్గ మీద ఇచ్చుకో. హే పుచ్చుకో పుచ్చుకో ముద్దులను పుచ్చుకో.
ద్రాక్ష తింటే మండెను వేప చిగురు తీపనిపించెను మండు టెండా చల్లగా తోచెను ఎందుకో తెలిసిందా నా ఇంటి ముందు ముగ్గు వేసి శుద్ధి చేస్తేని ఎదురింటి ముందు ముగ్గు వేస్తేని నా ఇంటికేసి వెళ్ళబోయి ఆగిపోతీని నీ ఇంటి ముందు మాటు వేస్తీని నీకు మనసునిచ్చా లోన దాచి ఉంచా తేలు కొట్టినట్టి దొంగని నా మదిలో హే ఇచ్చుకో బుగ్గ మీద ఇచ్చుకో హే పుచ్చుకో ముద్దులను పుచ్చుకో మనసుకే కళ్ళెం వేసెను వయస్సుని ఎరగా చూపెను శ్వాసని బంధించేసెను ఏంటే నీ పొగరు నవ్వి నంచుకు తిందా చూసి కాల్చుకు తిందా పెదవి కొరికి జుర్రుకు తిందా ఏందిర సోగాడా అరే పెదవితో సైగలేమో చేస్తావు మరి నొసలుతో వెక్కిరిస్తావు అరే ఎట్టగయ్య నీతోటి కావయ్యా నన్ను ఎరగవ మావయ్యా నేనెడ్డేవంటే నువ్వు తెడ్డేవంట నేనెట్టాగా నీతోటి వేగేది ఇచ్చుకో బుగ్గ మీద ఇచ్చుకో హే పుచ్చుకో ముద్దులను పుచ్చుకో మాట వేసి దోచుకున్న మనసు దొంగ సిక్కులన్నీ కొల్లగొట్టుకుంటే దొంగ నన్ను చంపకన్నదేమో మీ అమ్మ నా మనసంతా చిలికెను నీ అందం ఇదిగో చూడు ఇదే నేను చెప్పిన పుణ్యాదే ఇందులో స్నానం చేస్తే కాకిన తిన్న దోషం పోతుంది ఫ్రెండ్ శివాన్ని ఎతకాలి కదా తర్వాత ఎతుకుదాం ముందు స్నానం చేయి ఇదేంటి ఎంత సైజు ఉంది దీని కనుక మా ఊరింపు తిప్పితే సంవత్సరానికి 3 పంటలు పండుతాయి స్నానం చేయి ఆహా దీన్ని చూస్తుంటేనే ఇంత పవిత్రంగా ఉంది ఇందులో దూకితే ఒళ్ళంతా తేజస్ వచ్చేస్తుంది అనుకుంటా వస్తుంది త్వరగా ఇప్పుతున్నాను ఉండవయ్యా ఇదేంటి ఇక్కడ ఇంత బ్యాడ్ స్మెల్ వస్తుంది